జైతో నేను హ్యాపీగా ఉంటే నన్నెందుకు లాక్కొచ్చావు? నన్నెందుకు వెనక్కి తీసుకొచ్చావు? నిన్ను వెనక్కి రప్పించింది తను కాదు, నేను. వై మామ్? నేను జైతో సంతోషంగా ఉండటం నీకిష్టం లేదా? నా జైని నేను కలవటం నీకు కష్టంగా ఉందా? కాదు, అక్కడ మంగుంది. మంగ? అదెందుకుంది అక్కడ? ఏం చేస్తుంది అక్కడ? నేను వెళ్ళిపోమని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చింది? ఫస్ట్ టెల్ మీ దిస్, నువ్వెందుకు అక్కడికి వెళ్ళావు? అసలు నాతో చెప్పకుండా మిడ్ నైట్ నువ్వు ఆ ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఏంటి? వాట్ మామ్? నేనేదో తప్పు చేసినట్టు నిలదీస్తున్నావు. నా జైకి ఫీవర్ గా ఉంటే నేను చూడకూడదా? నా జై ఎలా ఉన్నాడో నేను తెలుసుకోకూడదా? దానికి టైం అక్కర్లేదా? ఎప్పుడు పడితే అప్పుడు పెడతావా? నాకు వెయిట్ చేయాలనిపించలేదు, వెంటనే జైని చూడాలనిపించింది. ఓకే, చూడ్డానికని వెళ్ళిన దానివి మంగని వెనక్కి ఎందుకు పంపించావు? నువ్వు అక్కడే ఎందుకు ఉండిపోయావు? జైని చూసుకోవడానికి మామ్. దానికి మంగ ఉంది కదా, నువ్వెందుకు? మంగ మంగ మంగ! నీకదే కావాలి, నేను అవసరం లేదు, అంతే కదా? బేబీ, అసలు నువ్వు నాకు మొంబా దానికి మొంబా? నీ సొంత కూతుర్ని కాదని ఎవరో పరాయి దాన్ని వెనకేసుకొస్తున్నావు. నా జై పక్కన దాన్ని కూర్చోబెడుతున్నావు. నీకు నేనక్కర్లేకపోతే కిల్ మీ మామ్. దాన్నే బ్రతికించుకుని దాంతోనే ఉండు. ట్రై టు అండర్స్టాండ్ మీ బేబీ. నేను నీ మామ్ని, జై నీవాడే. నా నుంచి జై నుంచి నిన్ను ఎవ్వరూ వేరు చేయలేరు. ఓవర్ ఎంతూజియాజంతో అనవసరంగా నీకు నువ్వే లైఫ్ ని కిల్ చేసుకోకు. ప్రతిసారి ఎందుకు స్ట్రెస్ చేసి నీకు చెప్తున్నానో అర్థం చేసుకో. నువ్వు వేరు, ఆ మంగ వేరు. నీలా మంగ ఉండలేదు, మంగలా నువ్వు ఉండలేవు. అది నీలా మేనేజ్ చేయగలదేమో కానీ దానిలా నువ్వు కవర్ చేయలేవు. నిన్న మంగ ప్రవర్తనకి ఈరోజు నీ బిహేవియర్కి తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని అక్కడ అందరూ అంటున్నారు. ఏం సమాధానం చెప్పను? ఫోన్లో కల్పన చెప్పింది జై మొహం మీదే అడిగాడు, ఆన్సర్ ఏమని చెప్పను? నువ్విప్పుడు తొందరపడితే నష్టపోయేది నువ్వే బేబీ. నువ్వు ఒకరు కాదు ఇద్దరు అని తెలిస్తే అప్పుడు నిజంగానే జై పక్కన ఉండవు. నీకు దక్కాల్సిన జై శాశ్వతంగా దూరం అవుతాడు. వైలెన్స్తో కాదు, కాస్త సెన్స్తో ఆలోచించు. తర్వాత నీ ఇష్టం. ఓవర్ ఎంతూజియాజంతో అనవసరంగా నీకు నువ్వే లైఫ్ ని కిల్ చేసుకోకు. నువ్వు వేరు, ఆ మంగ వేరు. నీలా మంగ ఉండలేదు, మంగలా నువ్వు ఉండలేవు. అది నీలా మేనేజ్ చేయగలదేమో కానీ దానిలా నువ్వు కవర్ చేయలేవు. మమ్మీ చెప్పినట్టు తొందరపడకండి మేడం. కొన్నాళ్ళు వెయిట్ చేస్తే జై సార్ పర్మనెంట్గా మీ వారవుతారు. ఇప్పుడు మీరు తొందరపడితే రేపు మీకు మీరే శత్రువు అవుతారు మేడం. ఆలోచించండి. నాకు నేను శత్రువుని కాదే. నా తొందరపాటు ఆ మంగ తయారో కూడా నాకు శత్రువులు కారు. నా శత్రువు నా మోమే.
ఏంటి మేడం మీరనేది? ఎస్, నా జైకి నాకు దూరం పెంచుతోంది. నా జైని నాకు కాకుండా చేస్తోంది మా మామ్. నన్ను టార్చర్ చేస్తోంది మా మామ్. లేదు మేడం, పెద్ద మేడం ఏం చేసినా మీ మంచి కోసమే. మీరు పొరపాటు పడుతున్నారు. లేదు, ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నాను. జైని నేను పెళ్లి చేసుకోవడం మామ్కి మొదటి నుంచి ఇష్టం లేదు. నన్ను జైని విడదీయడానికి చాలా ప్లాన్స్ వేసింది. అవి ఫెయిల్ అయ్యేసరికి ఆ మంగని జై మీదకి ప్రయోగించి నన్ను సైడ్ చేయాలనుకుంటోంది. చెప్తా, నేనేంటో చూపిస్తా. ఏం చేస్తారో ఏంటో. శ్వేత, మామ్కి ఎలా ఉంది? పర్వాలేదు మేడం, బెడ్రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నారు. పద జై. మామ్కి ఎలా ఉందో ఏంటో జై, నాకు చాలా భయంగా ఉంది. ఏం కాదు నిత్య, పద. మామ్, ఎలా పడిపోయావు మామ్? నొప్పిగా ఉందా? హాస్పిటల్కి వెళ్దామా? ఇట్స్ ఓకే బేబీ, ఇట్స్ ఓకే. చిన్న పెయిన్ అంతే, ఏం కాలేదు. ఎలా జరిగింది ఆంటీ? స్టెప్స్ పైనున్న ఆయిల్ చూసుకోలేదు, సో జారి పడిపోయాను. అయ్యయ్యో, నీ బదులు నేను పడి ఉన్నా బాగుండేది కదా మామ్. నీ నొప్పి నేను భరించుండేదాన్ని. ఎలా తట్టుకుంటున్నావు మామ్? నీకేమైనా అయితే నేను తట్టుకోలేను మామ్. హాస్పిటల్కి వెళ్దాం పదండి ఆంటీ. నో నీడ్ జై. నీకు ఫీవర్ తగ్గిందా? ఆల్మోస్ట్ తగ్గిపోయింది ఆంటీ. ఎక్స్క్యూజ్ మీ ఆంటీ. హలో డాడ్. ఎలా ఉంది జై? వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఆంటీ బానే ఉన్నారు. ఇప్పుడు ఓకేనా? యాయా. మీకు ఇలా అయిందని తెలియగానే నేను చాలా భయపడిపోయాను మేడం. మా అమ్మని కాపాడిన దేవత మీరు. మీరు బాగుండాలి. మీకోసం నా ప్రాణాలైనా ఇస్తాను. నాకేం కాలేదు మంగా. నా బాధంతా నిత్య గురించే. తన కోసం నువ్వు నేను ఇంత కష్టపడుతున్నా అది గుర్తించకుండా పిచ్చిదానిలా ప్రవర్తిస్తుంది. నన్ను నిన్ను అర్థం చేసుకోకుండా బాధ పెడుతుంది. ఎంత చెప్పినా వినకుండా మొండిగా తయారవుతుంది. ఏవైనా అంటే బాధపడుతుంది, అలుగుతుంది. నిన్నో శ్వేతనో తిట్టి కొట్టి గొడవ చేస్తుంది. నీలా నటించడం దానివల్ల కాదు అంటే వినిపించుకోదు. విసుగొస్తుంది మంగా. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కావట్లేదు. మీకు అంత శ్రమ అక్కర్లేదు మేడం.
విషయం నీకు అర్థం కావాలనే ఇంత డ్రామా ఆడాను. స్టెప్స్ పై ఆయిల్ పోయించింది, జైకి కాల్ చేయించింది అంతా నేనే. నన్ను తక్కువ అంచనా వేసిన నీకు నేనేంటో తెలియాలని కావాలనే ఇలా చేశాను. బేబీ ఎస్ మామ్, నేను నీ బేబీనే. బట్ ఆ మంగ కన్నా తక్కువ దాన్ని కాదు, దాన్ని మించిన దాన్ని. ఇప్పుడు ఆ మంగని నీ పక్కన కూర్చోబెట్టి నేను జైతో వెళ్ళిపోతాను. జై పక్కన హ్యాపీగా ఉంటాను. ఎలా ఉంది నా ప్లాన్? ఏంటి మామ్, షాక్ అయ్యావా? ఓకే ఆంటీ, ఇక నేను బయలుదేరుతాను. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యూర్ హెల్త్. నిత్య, మామ్ని బాగా చూసుకో. అదేంటి జై, నేను కూడా వస్తాను. మీ మామ్కి ఇలా ఉంటే నువ్వు ఎలా వస్తావు నిత్య? మామ్కేం కాలేదు జై, తను బానే ఉంది. నేను మరీ అంత శాడిస్ట్ని కాదు నిత్య. నేనేమనుకుంటాను అని నా కోసం నువ్వు అంటున్న మాటల్ని నేను అర్థం చేసుకోగలను. మొన్న నాకు జ్వరం వచ్చినప్పుడు నువ్వు నాతో ఉంటే బాగుంటుందనిపించింది, అందుకే ఫోన్ చేశాను. ఇక్కడ మీ మామ్ని చూసుకోవడానికి నిన్ను వదిలేసి వెళ్తున్నాను. ఆంటీ క్యూరియా కలుద్దాం. బాయ్, టేక్ కేర్ ఆంటీ. జై 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 అబ్బులు నన్ను చంపాలని ప్రయత్నిస్తున్న విషయం వెళ్ళకి చెప్తే మొదటికి మోసం వస్తుంది. అందుకే ఎలాగైనా నిత్య మేడంకి ప్రాణాపాయం ఉందని కొద్ది రోజులు జై సార్కి దూరంగా ఉండమని చెప్పాలి. మామ్, హౌ ఆర్ యు మామ్? పెయిన్ తగ్గిందా? లిటిల్ బెటర్, కానీ ఇంకా పెయిన్ అయితే ఉంది. రా మామ్, బెడ్ దిగు. దా. ఎందుకు బేబీ? దిగి వాక్ చేయి మామ్. వాట్ బేబీ? ఇంకో 24 అవర్స్ వరకు డాక్టర్స్ ట్రైన్ తీసుకోవద్దని చెప్పారు కదా. డాక్టర్ 1,00,000 చెప్తారు మామ్, కానీ నీ విల్ పవర్ ఏమైంది? నీలాంటి ఐరన్ లేడీ ఆఫ్టర్ ఆల్ ఒక డాక్టర్ చెప్పాడని బెడ్ మీద ఉండిపోతారా ఏంటి? హా? నేను కూడా నీలాగే థింక్ చేసుంటే ఆ వీల్ చైర్ కి పర్మనెంట్ అయి ఉండేదాన్ని. ఎలాగైనా లేచి నడవాలనుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇలా నడుస్తున్నాను. నేనే ఇంత రిస్క్ చేయగలిగితే నా మామ్వి నువ్వు. టాప్ మోస్ట్ ఇండస్ట్రియలిస్ట్, స్టేట్ లో నంబర్ 1 బిజినెస్ ఉమెన్, ది గ్రేట్ స్వరూప శ్రీనివాస్వి. నువ్వెంత చేయాలి మామ్? ఇప్పటికిప్పుడు నేను బెడ్ దిగి ఏం చేయాలి బేబీ? నువ్వు బాగున్నావని తెలియాలి మామ్. ఎవరికి? జైకి. కాసేపట్లో జై ఇక్కడికి వస్తున్నాడు మామ్. తనతో కలిసి నేను బయటికి వెళ్తున్నాను. నీ పెయిన్ తగ్గింది, హ్యాపీగా ఉన్నావని జైతో చెప్పాను. సో జై ముందు నువ్వు హ్యాపీగా ఉండాలి. అయితే ఇదంతా నా కోసం కాదన్నమాట. నేను జైతో హ్యాపీగా ఉండటం కోసం నువ్వు హ్యాపీగా ఉన్నట్టు నటించలేవా మామ్? నేను మంగళ యాక్ట్ చేయగలనని నీ ముందు ప్రూవ్ చేసుకున్నాను. నా కోసం హ్యాపీగా ఉన్నట్టు నువ్వు జై ముందు ప్రూవ్ చేసుకో. లే మామ్, లే, పద, ప్రాక్టీస్ చేయాలి. పద. బేబీ, Come, అది come. కాదు బేబీ. Mom, come, you can. పద మామ్. బేబీ Come, you can.
ఎస్ ఎస్ Come on, Mom, walk. One step. Yeah. Good improvement, Mom. నాకంటే నీకే విల్ పవర్ ఎక్కువ ఉంది. నాకున్నది విల్ పవర్ కాదు బేబీ, నీపై అంతులేని ప్రేమ. ఈ ప్రాక్టీస్ చాలు మామ్. ఇప్పుడు నీకు నువ్వుగా బెడ్రూమ్ లోకి వెళ్ళు. జై వచ్చాక నీకు నువ్వుగా బయటకొద్దు గాని. గో మామ్, గో గో. స్టే హియర్ శ్వేత. మామ్ కి ఎవ్వరి సపోర్ట్ అవసరం లేదు. ఎస్ మామ్. యూ కెన్ గో. గో మామ్. మామ్ సెట్ అయింది. మరి ఆ మంగ అదెక్కడుంది శ్వేత? ఫ్రూట్స్ కొనడానికి బజార్కి వెళ్ళింది మేడం. వావ్! జై వచ్చే టైంకి అది ఇంట్లో లేకుండా ఈ నాలుగొక్క మంచి పని